ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ ఈ టెస్ట్ అనేది ఎంత ఎర్లీగా అనేది చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా లేదా అని చూడడానికి రెగ్యులర్గా డేట్స్ అనేవి ఉన్నప్పుడు అట్లీస్ట్ డేట్ అనేది స్కిప్ అయ్యేవరకైనా కానీ వెయిట్ చేయాలి. అండ్ దీనికన్నా ముందు మాకు తెలియదా అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ప్రెగ్నెంట్ పేషెంట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాకపోతే ఏ సైన్ అండ్ సిమ్టమ్ అనేది కూడా 100% ఈ సైన్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ నిలిచింది అన్నట్టుగా కన్ఫర్మేషన్ అనేది మాత్రం చేసుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే ఈ సైన్స్ సిమ్టమ్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ అనేది చేస్తుంటారో అవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల అనేది వస్తాయన్నమాట. సో ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి నార్మల్గా ఓవ్యులేషన్ తర్వాత ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాడీలో ఎక్కువయ్యే కారణం వల్ల మేజర్ సిమ్టమ్స్ అనేవి మనకు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కడుపు అనేది ఉబ్బరంగా ఉండడము, కొంచెం నాసియా వికారంగా అనేది అనిపించడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, బ్లోటింగ్, తర్వాత బ్రెస్ట్ టెండర్నెస్ అండ్ క్రాంప్స్ అంటే కడుపు అనేది పట్టుకొని వదిలినట్టుగా అనిపించడం, ఇవన్నీ అనేది యూజువల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే సిమ్టమ్స్. సో ఏ సిమ్టమ్ అనేది కూడా 100% ఈ సిమ్టమ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ నిలిచింది అని మాత్రం అనుకోవడానికి మనకి వీల్లేదు. 100% కన్ఫర్మేటరీ మాత్రం మనకి డేట్ అనేది స్కిప్ అయిన తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటే అందులో 2 లైన్లు అనేవి వచ్చాయి అంటే అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ నిలిచింది అని అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కూడా కన్ఫర్మేషన్ అనేది అంటే దాని యాక్యురసీ అనేది 99% ఉంటుంది. ఒక్క 1% ఆఫ్ ది పేషెంట్స్కి మాత్రము కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేవు అన్న సమయంలో ఎర్లీగా అనేది చేసుకున్నారు అంటే పాజిటివ్ ఉన్నా కానీ నెగిటివ్ చూపించే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాడీలో ఏమైనా హెమరేజిక్ సిస్ట్లు అలాంటి ఓవరీలో ఉన్నప్పుడు వీక్ పాజిటివ్స్ అనేవి కూడా చూపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలాంటి కేసెస్ అనేది మరి ఎలా మనం 100% ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి డౌట్ఫుల్ కేసెస్లో అంటే బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లో సీరం బీటా హెచ్సిజీ ఈ హార్మోన్ అనేది చూస్తే హార్మోన్ అనేది 100 పైన ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ ఉంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ 25 కన్నా తక్కువ ఉంది వాల్యూ అంటే ప్రెగ్నెన్సీ లేదు, నెగిటివ్ ఉంది అని అర్థం. ఒకవేళ 25 to 100 మధ్యలో వాల్యూ అనేది ఉంది అంటే అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది ఎటువైపు అయినా కానీ టర్న్ అవ్వచ్చు అని అర్థం. అంటే వాళ్ళకి రేజ్ అయ్యి పాజిటివ్ రావచ్చు ప్రాపర్గా, లేదు అంటే తగ్గిపోయి వాల్యూ నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ రేజ్ అయినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ప్రాపర్గా రేజ్ అవ్వడం లేదు అంటే యాడిక్వేట్గా మనకి లెవెల్స్ ప్రకారం రేజ్ అవ్వట్లేదంటే అప్పుడు వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే బాగున్నాయో అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ కన్ఫర్మేషన్ అంటే స్కాన్ అనేది చేస్తాం. స్కాన్ చేసి శాక్ అనేది ఎక్కడ ఉంది, గర్భసంచిలోనే ఉందా, లేదు అంటే వాళ్ళకి వేరే చోట్ల ఏమైనా ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఎర్లీగా మనము డయాగ్నోస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎవరికైతే ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ హిస్టరీ అనేది ఉందో అలాంటి వాళ్ళల్లో ఇంకా జాగ్రత్తగా మనము మానిటర్ చేసుకోవాలి. ఎవ్రీ 48 hours బీటా హెచ్సిజీ అనేది రిపీట్ చేసుకొని ప్రాపర్గా వచ్చిన తర్వాత స్కాన్ అనేది చేయాలి. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే 3 నెలల వరకు అసలు మమ్మల్ని స్కాన్ అనేది చేసుకోవద్దన్నారు అన్నట్టుగా చెప్తుంటారనమాట. ఎంత ఎర్లీగా అనేది స్కాన్ చేసుకున్నా కానీ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. అండ్ ఇంకొక డౌట్ ఏముంటుంది అంటే ఈ స్కాన్స్ వల్ల బేబీకి ఏమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయా, మదర్కి ఏమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న డౌట్ అనేది కూడా చాలామందికి ఉంటుంది. స్కాన్ అనేది చాలా సేఫెస్ట్ థింగ్. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో కూడా అన్నిసార్లు లోపల బేబీని చూస్తున్నామంటే కేవలం స్కాన్ వల్లనే. స్కాన్లో ఎటువంటి రేడియేషన్ అనేది ఏమీ ఉండదు, అది కేవలం సౌండ్ వేవ్స్ మాత్రమే లోపలికి వెళ్ళి మనకు ఆ ఇమేజ్ అనేది కనపడుతుంది. సో దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎన్నిసార్లు చేసుకున్నా మదర్కి బేబీకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. దీంతో బేబీ కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి. అండ్ ఇట్ ఈస్ ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ఒక డయాగ్నోసిస్, లోపల ఏం జరుగుతుంది అనేది మనకు బయటికి తెలియడానికి. సో ఈ విధంగా అండ్ మీ సైకిల్స్ అనేవి ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే మాత్రం అండ్ మీ ప్రొసీజర్స్ ఏమైనా వెళ్ళారంటే ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ అట్లీస్ట్ ఒక 2 weeks అయినా కానీ ఆగి ప్రొసీజర్ అయిన తర్వాత మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఇచ్చిన మెడికేషన్ అనేది అయిపోయిన తర్వాత అయినా కానీ
టెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఐవీఎఫ్ అంటే కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ టెస్ట్ అనేది చేసుకోమంటాము. ఇలా మీరు ఎర్లియస్ట్ అంటే మీకు ఓవ్యులేషన్ టైం నుంచి అట్లీస్ట్ 2 వారాలైనా ఆగి చేసుకుంటేనే టెస్ట్ యాక్యురసీ అనేది కరెక్ట్గా వస్తుందండి. అండ్ ఇన్ కేస్ డౌట్ఫుల్ కేసెస్లో ఏమైనా ఉంటే మనం బ్లడ్ టెస్ట్ దాంట్లో చేసుకుంటే మనకు ఏ విధంగా లెవెల్స్ ఉన్నాయి, అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది 100% అనేది కన్ఫర్మ్ అనేది అవుతుందండి. థ్యాంక్ యూ.